వింత భక్తులు. పాండురంగ విఠలస్వామికి భక్తులంటే మహా ఇష్టం. భక్తులు అంటే మనుషులే కాదు, జంతువులు, పక్షులు, పురుగులు వీటిలో ఏవి కాస్త భక్తి కనపరిచినా సరే ఆయన సంతోషించి వాటిని అనుగ్రహిస్తాడు. ఒక మాటు ఆయన తానంతకు మును గోపకుమారుడై పుట్టి ఉన్న రోజుల్లో అలవాటైన పిల్లని గ్రోవిని ఊదుకుందామని బుద్ధి పుట్టి మురళి తెచ్చి హాయిగా వాయించడం మొదలెట్టాడు. ఆ గానం వినేటప్పటికీ చుట్టుప్రక్కల ఉన్న ఆవులన్నీ ఆనందంతో మునిగిపోయాయి. అందులో ఒక ఆవు ఆ ఆనందంలో పరవశమైపోయి దాని పాలు చెప్పొచ్చాయి. ఎవ్వరూ పితక్కుండానే అవి దారలు కట్టి కురిశాయి. అంతలో ఒక పెద్ద గాలి వేసి ఆ పాల నురుగులో రవ్వంత తుంపరపోయి పాండురంగ స్వామి శిరస్సు పైన పడింది. ఆ ఆవు భక్తి పారవశ్యం వల్ల చెప్పు వచ్చి పాలు కురిపించటం కనిపెడుతూనే ఉన్నాడు పాండురంగడు. పాల చుక్క తన శిరస్సుపై పట్టంతోనే అదే ఒక గొప్ప సేవగా తలచి ఆ దేవుడు ఆ ఆవుని తనకున్న గొప్ప భక్తులందరిలోనూ ఒకదానిగా చేర్చుకున్నాడు. పాండురంగన ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక రావి చెట్టు మీద ఒక కాకి ఉండేది. ఒకనాడు అర్చకుడు పాండురంగ స్వామి కోసం అత్తేసరు అన్నం తెచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయాడు. స్వామి ముందు పడ్డ మెతుకులు తిందామన్న ఆశతో కాకి బాణానికి మళ్ళీ వేగంగా వచ్చి స్వామి ముందు వ్రాలింది. ఆ వేగం వల్ల పుట్టిన గాలి మూలాన స్వామి ముందున్న దుమ్మంతా ఎగిరిపోయి తుడిచినట్లయి పాండురంగానికి సంతోషం కలిగింది. నా ముందున్న దుమ్మంతా చీపురు పుచ్చుకొని చిమ్మినట్టు పోగొట్టావు కనుక నిన్ను నా భక్తుల్లో ఒకనిగా చేర్చుకుంటున్నాను. కాకిని కూడా తన భక్తులతో చేర్చుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక హంస వచ్చింది. ఆ హంస ఎక్కడి నుంచి వచ్చిందో కాని వచ్చి స్వామి సమీపంలో ఉన్న సరస్సులో తృప్తి తీరా ఈతలాడింది. ఆ తర్వాత స్వామి వద్దకు వచ్చి రెక్కలు తప్తపా కొట్టుకుంది. ఆ నీళ్లన్నీ అక్కడే నేల మీద పడి నేల శుభ్రంగా పాచి చేసినట్లయింది. కాకి తుడిచేసింది. నీవు నీళ్లు జల్లావు కనుక నిన్ను కూడా కాకితో పాటే నా భక్తుల్లో చేర్చుకుంటున్నాను అన్నాడు పాండురంగస్వామి. కాకి తుడిచింది, హంస నీళ్లు చల్లింది. ఇంకెవరైనా వచ్చి ముగ్గు పెడితే బాగుండని ఆ పాండురంగస్వామి అనుకుంటుంటే ఒక చిలుక ఎగురొచ్చి స్వామి పక్కనే వ్రేలాడే ఒక దండ మీద వాలింది. ఆ చిలుకను ఒక అమ్మాయి పెంచుకుంటూ ఉండేది. ఆనాడు ఏం బుద్ధి పుట్టిందో కాని ఆ చిలుక ఆ అమ్మాయి గూట్లో దాచి ఉంచుకున్న ఒక ముత్యాల హారాన్ని ముక్కున కరుచుకొని వచ్చింది. ఆ ముత్యాల హారాన్ని దండం మీద కాళ్ళ క్రింద నొక్కిపట్టి తన కరుకు ముక్కుతో పుటుకు పుటుకు అంటూ 4 పోట్లు పొడిచేటప్పటికి హారం తెగిపోయి ముత్యాలు స్వామి సన్నిధిన చిందరవందరగా పడ్డాయి. శభాష్ చిలక, ఉత్తుత్తి ముగ్గు కాక నా ఇంట ముత్యాల మురుగులు పెట్టావు కనుక కాకి హంసలు మలినే నిన్ను కూడా అనుగ్రహిస్తున్నాను అన్నాడు విఠలుడు. ఆ తరువాత అక్కడికి ఒక ఎలుక పిల్ల పరిగెత్తుకొచ్చింది. వెనకాలే దాన్ని పట్టుకుందామని ఒక పాము తరుముకొచ్చింది. స్వామిని చూచేటప్పటికి ఆ పాము ఎలుక మాట మర్చిపోయింది. పాండురంగడంటే ఆ పాముకి అంత భక్తి. స్వామి ముందు ఎవరో తుడిచి నీళ్లు జల్లి ముగ్గు పెట్టారు, కానీ దీపం పెట్టారు కారు అనుకుంది. పాము నెత్తి మీద మాణిక్యం ఉంటుందని మీరు విన్నారు కదా. ఆ పాము పడగెత్తి స్వామి సన్నిధిన నిలబడేటప్పటికి దీపం కన్నా ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్న ఆ మాణిక్యం వలన అక్కడ చీకట్లన్నీ పోయి వెలుగొచ్చింది. శభాష్ సర్పరాజా, నువ్వు కూడా నా భక్తుల్లో చేరావు అన్నాడు స్వామి. మరి కాసేపటికి ఆధార్నే తేనెటీగలు కొన్ని గుంపులు గుంపులుగా చేరిపోతున్నాయి. వాటిలో ఒక ఈగ మటుకు ఆగి స్వామి పాద సన్నిధిన ఉన్న ఒక పువ్వు మీద వ్రాలి అందులో స్వామి యొక్క పాదతీర్థంతో కలిసి ఉన్న మకరందాన్ని త్రాగింది. మహాభక్తులు, మునులు పాదతీర్థం కోసం ఒకరినొకరు తోసుకుంటూ ముందుకొస్తారు. అటువంటి పవిత్రమైన తీర్థాన్ని ఆ తేనెటీగ త్రాగింది గనుక స్వామి దాన్ని కూడా తన భక్తుల్లో చేర్చుకున్నాడు. ఈ విధంగా ఆవు, కాకి, హంస, పాము, చిలుక, తేనెటీగ పాండురంగని భక్తులై ఏం లాభం పొందాయో వినండి. ఆ ఆవు చాలా కాలం బ్రతికి ముసలి పండై ఆఖరికి ప్రాణాలు విడిచేసింది. తర్వాత జన్మలో మళ్ళీ ఆవై పుట్టకుండా పాండురంగని దయవల్ల ఒక విష్ణు భక్తుడి కుమార్తె అయి పుట్టింది. ఆ విష్ణు భక్తుడు ఆ అమ్మాయికి సుశీల అని పేరు పెట్టాడు. ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టే చాలా మంచిది. సుశీల పెరిగి పెద్దయ్యాక పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఎంత మంచిదో దాని మొగుడు అంత చెడ్డవాడు, ఉత్త నీచుడు. డబ్బు కోసం ఎలాంటి కక్కుర్తైనా సరే పడేవాడు. తినటానికి సరిపోయేదున్నా ఎరగని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా, బీద బ్రాహ్మణ్ణి, పిల్లకు పెళ్లి చేసుకోవటానికి డబ్బు లేదు అని యాచించేవాడు. పోనీ ఆ యాచించి తెచ్చిందైనా కడుపు నిండా తినేవాడా? ఊహు, పాతర్లేసి దాచుకునేవాడు. అంత లోబి. పైగా ఏదో వంక పెట్టుకొని సుశీల్ని కొడుతూ ఉండేవాడు. కానీ సుశీల మాత్రం ఎవరితోటి చెప్పుకునేది కాదు. మహాపతివ్రత గనక ఓర్చుకునేది. వాని సంగతి తెలిసిన చుట్టం ఎవ్వరూ వాళ్ళ ఇంటికి భోజనానికి దిగేవాళ్ళు కారు.
ఒకవేళ తెలియని వాడెవడైనా వస్తే సుశీల మొగుడు అయ్యా మాకు మైలొచ్చింది అని చెప్పి పంపేవాడు. కానీ సుశీలకు మాత్రం ఇది కష్టంగా ఉండేది. ఏమంటే ఆవిడకు అతిథులంటే చాలా గౌరవము, భక్తిని. అన్నం పెట్టమంటూ వచ్చిన అభ్యాగతులు కేవలం ఆ విష్ణుమూర్తితో సమానమని ఆమె నమ్మకం. కానీ తన భర్త ఒప్పుకోనప్పుడు ఏం చేస్తుంది? తన దయ వల్ల ఆవుకి మనిషి జన్మ వచ్చినా భర్త దుర్మార్గుడవటం వల్ల సుఖపడలేకపోతున్నదన్న సంగతి పాండురంగ స్వామినికి తెలిసి సుశీల్ను కటాక్షించటం కోసం ఒకనాడు ఒక వడుగు రూపంలో వచ్చాడు. అప్పుడు ఆమె భర్త గ్రామంలో లేడు. సుశీలకు అతిథులంటే ఉన్న గౌరవాన్ని పరీక్షించడానికి ఇదే సమయం అని ఆలోచించి ఆ బ్రహ్మచారి ఇంటి లోపలను సుశీలను పిలిచి, అమ్మా ఆకలి వేస్తోంది, పట్టెడనం ఉంటే పెట్టు అని అడిగాడు. ఆమె, ఉండు నాయన, ఒక్క నిమిషంలో వండి వడ్డిస్తాను అంది. అబ్బెబ్బే, నువ్వు వండేదాకా నేనెక్కడ ఆగగలను? చద్దికుండలో చద్ది అన్నమైనా సరే ఉంటే పెట్టు. పెట్టి పెట్టి చద్దన్నం పెట్టడం ఏమిటి? పెడితే నాకు పాపం, తింటే నీకు పాపం అంటావేమో. నువ్వేమి సందేహించకు. నా ఆకలి తీరుస్తావా? 3 లోకాలను తృప్తిపరిచినట్లే. ఇంక నాకొచ్చే పాపం అంటావా? జపం చేసి పోగొట్టుకుంటాను అని ఆమెను తొందర పెట్టాడు. సుశీల ఏం చేస్తుంది ఇంకా? పీట వేసి అరిటాకు పరిచి చద్దికుండ తెచ్చి వడ్డించుకోమని పెట్టి వెళ్ళింది. ఆమె మళ్ళీ వచ్చి చూచేటప్పటికి ఆ కపట బ్రాహ్మణ పడుగు కుండలో ఉన్నదంతా వడ్డించుకొని ఆకులో ఒక్క మెతుకైనా మిగల్చకుండా అన్నమంతా తినేశాడు. అమ్మా, ఇంకా ఆకలి తీరలేదు. ఆ కుండలో అడుగున పక్కలన అంటిబెట్టుకున్న ఏమైనా మెతుకులైనా ఉన్నాయేమో చూడు అన్నాడు. ఆమె వెదికి చూసింది గాని కుండలో ఒక్క మెతుకు కూడా మిగల్లేదు. 3 రోజుల నుంచి ఏ పూటకు ఆ పూట వండుకోవడం. భర్త ఊళ్ళో లేడు గనక పతివ్రతి అయిన సుశీలకు ఆ అన్నం నోటికి పోకపోవడం. అదంతా ఆ తర్వాని కుండలో వేయటం జరిగింది. ఆ అన్నమంతా ఒక్క మాటుగా ఆ పొట్టివాడు తినేశాడంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఇంకా చిత్రం ఏమిటంటే అదంతా తిన్నా కూడా అతను ఆకలి తీరలేదు. నిలబడి ఆలోచిస్తూ ఏం లాభం అని చెప్పి సుశీల తొలినాటి రాత్రి వండుకొని తినకుండా అలాగే ఉంచేసిన అత్తేసరు అన్నం తెచ్చి వడ్డించింది. తినేశాడు. పొయ్యి మీద కాగుతున్న చిక్కటి పాలు తెచ్చి త్రాగమంది. త్రాగేశాడు. కానీ ఆకలి తీరలేదు. ఇంకా ఏమైనా ఉంటే తెచ్చి వడ్డించు అన్నాడు. అప్పుడు సుశీలకు జ్ఞాపకం వచ్చింది. భర్తకిష్టమైన మినపసున్ని, చెక్కిలాలు, చెగోడీలు మొదలైన పిండి వంటలు కొన్ని మొగుడు ఊరెళ్ళకు పూర్వమే చేసి ఇచ్చింది. ఆ లోబి మొగుడు ఆ వంటలు ఒక్క మాటుగా తినేస్తే అయిపోతాయేమో అన్న భయం కొద్దీ కొంచెమే తిని సుశీలకైనా పెట్టకుండా మిగిలినవన్నీ కుండల్లో దాచి అటక మీద పెట్టుకొని వెళ్ళాడు. అవి తెచ్చి పెడితే ఈ పిల్లవాని ఆకలి తీరుతుందేమో. భర్త వచ్చి ఆ మినపసున్ని అవి లేకపోవటం చూస్తే మండిపడి తనని చావ కొడతాడని తెలుసుండి కూడా సుశీల ఆ అతిథిని అర్ధాకలతో పంపటం ఇష్టం లేక పిండి వంటలన్నీ క్రింద దింపి ఆ పిల్లవానికి వడ్డించింది. వడ్డించడం తడువుగా విస్తర ఖాళీ చేసేవాడు ఆ దొంగ అతిథి. పోనీ అప్పుడైనా విస్తర వద్దు నుంచి లేవచ్చా? ఊహు, ఇంకా ఏమైనా ఉంటే తే అన్నాడు. అప్పుడు సుశీలకంతా అర్థమైంది. ఈ వచ్చినవాడు పైకి పొట్టిగా చిన్న బిడ్డలా కనపడుతున్నాడే గాని నిజంగా ఇతను పిల్లవాడై ఉండడు. నన్ను కటాక్షించడానికి వచ్చిన ఆ పాండురంగ స్వామి అయి ఉండాలి. కానీ ఈ స్వామి ఆకలి నేనెలా తీర్చగలను అనుకుంది. సుశీల ఇలా ఆలోచించుకుంటూ ఉంటే ఆమెకు ఉపాయం తట్టింది. స్త్రీలకు అగ్నిహోత్రుడు తండ్రి లాంటివాడు. ఇలాంటి సమయాల్లో ప్రార్థిస్తే ప్రత్యక్షమై సాయపడతాడు అని. ఆమె తక్షణమే అగ్నిదేవుని ప్రార్థించింది. అగ్నిదేవుడు ఒక్క క్షణంలో ఆ ఇంటిని అన్నపు రాసులతో, కూరలతో, పులుసులతో, పచ్చళ్లతో, పప్పులతో, వడియాలతో, అప్పడాలతో ఒకటేమిటి అన్ని రకాల భోజన పదార్థాలతోటి, పిండి వంటలతోటి నింపేశాడు. అప్పుడు పాండురంగస్వామి తన వామన రూపం వదిలేసి నిజ రూపంలో సుశీలకు ప్రత్యక్షమయ్యాడు. సుశీల, నువ్వు మహాపతివ్రతవు. అందుకే అగ్నిదేవుడు కూడా నీకు సాయపడ్డాడు. నీ పాతివ్రత్యానికి, అతిథి భక్తికి మెచ్చుకున్నాను. వరం కోరుకో అన్నాడు. స్వామి, నాకు మోక్షం ఇయ్యి అని కోరుకుంది సుశీల. అది విని పాండురంగస్వామి, మోక్షం ఎలాగిస్తాను? ఈ లోకాన ఈ సంసార సౌఖ్యమంతా అనుభవించి కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళు అయితేగా మోక్షం సంపాదించదువు గాని అన్నాడు. స్వామి, నాకింతవరకు ఒక్క కుమారుడైనా కలగలేదు. మనవళ్ళు, మునిమనవళ్ళు అంటారేమిటి అంది సుశీల. ఒక్కడే కాదు, నీకు 5గురు కుమారులు పుడతారు. ఆ 5గురు కూడా పూర్వజన్మలో నా భక్తులే. అన్నట్లు చెప్పటం మర్చిపోయాను. నీ పూర్వజన్మలో నువ్వు ఆవువి, నాకు భక్తురాలివి కావటం వల్ల నీకీ జన్మ వచ్చింది. నీలాగే ఒక కాకి, హంస, చిలుక, పాము, తేనెటీగ నాకు భక్తులయ్యాయి. ఆ 5గురు నీకు కొడుకులై పుడతారు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. పాండురంగుడు పోతూ పోతూ సుశీలకు మరో ఉపకారం కూడా చేశాడు. ఆమె భర్త పిసినారి, నీచుడు,
దుర్మార్గుడు అని కదూ చెప్పాను. పాండురంగ విఠలుడు ఆ మహాపతివ్రతకు సంసార సుఖంగా ఉండడం కోసమని ఆమె మగవాని స్వభావం మార్చేశాడు. ఊరి నుంచి ఇంటికి తిరిగొచ్చేటప్పటికి ఆ లోబల్ల గొప్ప దాతగా మారిపోయాడు. అబద్ధాలు చెప్పటం, యాచించటం మొదలైన పనులన్నీ మానేసి ఘరానా మనిషి అనిపించుకున్నాడు. ఇంట్లో పెత్తనమంతా సుశీల్దే ఇప్పుడు. కొట్టడం, తిట్టడం మచ్చుకైనా లేదు. అప్పటినుంచి వాళ్ళ సంసారం ఎంతో సుఖంగా గడిచింది. క్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 5గురు కొడుకులు పుట్టారు. ఆ కొడుకులకు కొడుకులు, ఆ కొడుకులకు కూడా కొడుకులు పుట్టేదాకా ముత్తైదువై బ్రతుకుండి ఆఖరికి సుశీల భర్తతో పాండురంగ స్వామి వద్ద మోక్షాన్ని పొందింది. ఇదండి ఇవాల్టి కథ. ఇక సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.